ఫ్రెండ్స్, మేము ముంబైకి వెళ్ళినామండి ఫ్యామిలీతోని. మా అక్క వాళ్ళు, మా ఇంకొక అక్క వాళ్ళు, మూడు ఫ్యామిలీస్ కలిసి వెళ్ళినాము. ఎల్లోర గుహలు చూడండి. ఎంత అద్భుతమైన ఎల్లోర గుహలు అంటే చెప్పలేమండి. నోటితో చెప్పేటివి కాదు అవి చూడడానికి. కానీ అక్కడికి వెళ్ళి చూస్తేనే చాలా బాగుంటుందండి. ఒక గుట్టనే తులసి అసలు అది ఎంత అద్భుతంగా ఉన్నదంటే అంత అద్భుతంగా ఉన్నది. చూడండి, ముందు ముందు ఎంట్రెన్స్ చూడండి, ఇక్కడ పార్కు లాగా గ్రీనరీ చాలా బాగుందండి. అసలు టూరిస్టులు అయితే చాలామంది, అసలు ఎంతమంది అంటే అంతమంది వస్తారు. ఇక నేను మా అక్క ఎల్లోర గుహల లోపల శిల్పాలు చూడండి. శిల్పాలు చెక్కిన వాళ్ళకు దండం పెట్టాలి, అంత బాగుందండి. మేము చాలా బాగున్నాయండి. 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇంత లెక్క వెళ్ళి చూస్తామా అనుకున్నాం, కానీ చూసినామండి. ఆ దేవుడు దయ వలన అక్కడికి వెళ్ళి చూడగలిగినాం. చూస్తాను. ఇక మా పెద్దక్క, నా పక్కన కూర్చున్న మా 2 అక్క, మేము 3 అక్క చెల్లెళ్ళము. మేము 3 అక్క చెల్లెళ్ళం, వాళ్ళ భర్తలు, మా వారు, మా పిల్లలు, వాళ్ళ పిల్లలు, మా 2 అక్క పిల్లలు, మా పెద్దక్క పిల్లలు అందరం కలిసి వెళ్ళినామండి. ఫుల్ ఎంజాయ్ చేసినాము. అసలు ఈ గుట్ట అయితే ఒక రాణి కోసము రాజు కట్టించిండట. అది అసలు చెప్తే తీరంది కదండి. అక్కడికి పోయినాక గైడ్స్ చెప్తారు. చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఎంత చూసినా కళ్ళకు అంత అద్భుతంగా ఉన్నది. అసలు పెయింటింగ్ లేదు, ఏం లేదు, అంత రాతితోనే చాలా బాగుందండి. చూడవలసింది. నాసిక్లో మేము ఇక్కడ రూమ్ తీసుకున్నామండి. హోటల్లో రూమ్ తీసుకున్నాం. అక్కడ రెస్ట్ తీసుకున్నాం. అక్కడ నుండి వచ్చేసి చాలా బాగుందండి. హోటల్ రూమ్ కూడా చాలా బాగుంది. ఇక రెస్ట్ తీసుకోవాలి కదా హోటల్లో. లగేజ్ అంతా పెట్టేసి ఇక భోజనం తెచ్చుకొని, బెడ్స్ చూడండి, ఒక రూమ్లోనే 3 బెడ్లు ఉన్నాయండి. చాలా బాగుంది. వెళ్ళొచ్చు. చాలా చూడవలసిన ప్రదేశాలండి. కానీ ఎంత బాగా అనిపిస్తుందో అసలు. అక్కడ నుండి రాబుద్ది కావట్లేదు. బాత్రూమ్స్ అండి ఇవి. బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా, చాలా బాగా అనిపిస్తుంది. మంచిగా ఉంది, శుభ్రంగా. అసలు ఎంత బాగుందో, నీట్గా ఉన్నాయండి రూమ్స్ అయితే. హోటల్ రూమ్స్ చాలా బాగుంది. చూడండి, చాలా బాగుందండి. బాత్రూమ్స్ బాగా అనిపిస్తున్నాయి. ఒక్కొక్క హోటల్ రూమ్కి వెళ్తే గలీజ్గా ఉంటాయి కదా. చాలా బాగుందండి. ఎల్లోర గుహ చూడండి, పైనుండి తీసినామండి వీడియో. గుర్రాలతోని ఎంత కండ్ల పండగలాగా ఉన్నాయి. కైలాసనాథ్ టెంపుల్ ఇది. కానీ ఎంత బాగుందండి గుట్ట. అసలు బయట నుండి చూస్తే చిన్నగా అనిపిస్తుంది, లోపలికి వెళ్తానైతే 2 కళ్ళు సరిపోవండి, అంత పెద్దగా. మా పాప చూడండి మంచిగా ఫొటోస్ దిగుతుంది. నేనే తీస్తాను ఆ ఫొటోస్, అందుకోసమే నేను పడలేదు. నేను ఒక్కొక్క కడ నేను పడతాను, ఒక్కొక్క కడ మా పాప వాళ్ళకి నేనే ఫొటోస్ తీసిన. చూడండి, మంచి మంచి సీనరీస్ ఉన్నాయి. అందుకోసం మంచిగా లొకేషన్ చూసుకొని ఇక ఫొటోస్ దిగుతూ ఉన్నారు. వీడియోస్ తీయమన్నారు, వీడియోస్ తీసిన. చూడండి, అసలు 2 కండ్లకైతే ఎట్లా చెక్కిళ్ళు, ఎట్లా తీసిళ్ళు అనేది సైంటిస్టులకే తెలియట్లేదట. అక్కడ గైడ్స్ చెప్తా ఉన్నారు, కానీ వాళ్ళు చెప్తేనే వినాలి. చాలా బాగుందండి. గైడ్స్ బాగా చెప్తారు మనకు అర్థమయ్యేటట్లుగా. చైనీస్ వాళ్ళు కూడా వచ్చిళ్ళు అక్కడికి చూడడానికి. వాళ్ళతో కూడా ఫొటోస్ దిగినాము. ఆ ఫోటోలు ఇంకా పెట్టలేదు, వెతకతాను, పెట్టాలి. ఇక వీడియో ఉంది కాబట్టి పెడతాను. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది లోపల. ఇక మా బాబు, నా కొడుకు. చూడండి, చైనీస్ వాళ్ళు పెద్ద పాదం, పెద్ద పెద్ద విగ్రహాలండి. శివపార్వతుల విగ్రహాలు కూడా ఉంటాయి. వీళ్ళతో మా పిల్లలు కూడా ఫోటోలు దిగిళ్ళు. చూడండి, మొత్తం రాతితోనే, ఒక్కటి కూడా ఇటుక పెట్టి కట్టిందే లేదు. అంత బాగుంది చూడ్డానికైతే. ఎంత చాలా బాగుందండి. ఇక శివలింగం, ఆ రోజుల్లో రాజులు అట్లా శివలింగానికి ఎంత పూజలు చేసిల్లో. పెద్ద శివలింగం. మనం చీమల్లాగా కనిపిస్తున్నాం అక్కడ శివలింగం వెళ్తే.
ఆ రూములలోకి పోతే చాలా నీట్గా కూడా ఉన్నాయండి. అంత టూరిస్టులు వెళ్తారు కదా, టూరిస్టులు వెళ్ళినా కానీ అక్కడ శుభ్రత, చాలా శుభ్రతగా నీట్గా కాలు పెడితే ఎంత బాగుంది. అంత ఎప్పుడుదో కొన్ని వందల సంవత్సరాల గుడి కదా, ఎంత బాగుంది అంటే అంత బాగుంది. చాలా చూడ్డానికైతే చూడాలండి, ఎప్పుడన్నా వెళ్ళాల్సిందే. మీరు కూడా వెళ్ళండి ఇది వీడియో చూసి, అంత బాగుంది. లోపలికి వెళ్తే లైట్లతో కూడా, చీకటి ఉంది కదా, లైట్ పెద్ద పెద్ద లైట్లు పెట్టిల్లండి. లైట్ల ద్వారా కూడా చూడొచ్చు. ఒక గుహ, అట్లా ఒక గుహలో మంచిగానే వెలుతురు ఉంటుంది. చాలా బాగుందండి. మేమైతే చూసి ఆశ్చర్యపోయినాం. మేము ఆశ్చర్యపోతాను, మా పిల్లలు నవ్వడేనప్పుడు మమ్మీ వాళ్ళు చూడు ఎంత ఆశ్చర్యపోతాలని నవ్వుతూ ఉన్నారు. మేమైతే ఎప్పటికైనా అది ఇట్లాంటివి చూడగలుగుతామా అనుకున్నాం. వాళ్ళు చూసినామండి. శని సింగనాపూర్ కూడా వెళ్ళినాం. షిరిడీకి వెళ్తే అక్కడికి వెళ్ళాల్సిందే. చాలాసేపు ఉన్నామండి అక్కడనే. చూడండి శిల్పాలు చూడండి, ఒక్కొక్క శిల్పం ఎట్లా చెక్కిల్లో, ఒక్కొక్క అసలు రాతితోనేనండి, మొత్తం రాతితోనే ఒక గుట్టనే తొలిసి పెట్టిళ్ళు. చాలా బాగుందండి. చూడండి ఒక్కొక్క శిల్పం, ఒక్కొక్క విగ్రహాలు, చెక్కడాలు.